అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి హయత్ నగర్‌కి అతి దగ్గరలో ఉన్న లక్ష్మారెడ్డిపాలెంలో విజయవాడ హైవే సంగం హోటల్ నుంచి కేవలం 200 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్‌లో అన్ని ఇళ్ల మధ్యలో 150 గజాల జీ+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ ఫుల్లీ ఫర్నిష్డ్. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి నా నుంచి గానీ, ఏ ఇతర వ్యక్తుల నుంచి గానీ ఎలాంటి కమిషన్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్‌కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో 25 ఫీట్ వైడ్ రోడ్‌తో 23x60 డైమెన్షన్స్‌తో 2530 స్క్వేర్ ఫీట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంచి కార్ పార్కింగ్ ఒక 2 బీహెచ్‌కే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే ఫుల్లీ ఫర్నిష్డ్. అద్భుతమైన కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. అన్ని ఇళ్ల మధ్యలో హైవేకి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్‌లో లక్ష్మారెడ్డి పాలెంలో ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడి వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి కూడా 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీతో ఉన్న మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు లోపటికెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసుకోవచ్చు. పార్కింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. పార్కింగ్‌లో ఒక పెద్ద కారు, 4 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గేట్ కూడా చూసుకోవచ్చు. గేట్ కూడా చాలా స్టాండర్డ్ ఉంది. ర్యాంప్ కూడా మంచి హైట్ మీద లేపడం వల్ల మంచి లుక్ వచ్చింది ఇల్లుకి. మనకి ఫ్లోరింగ్‌లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోవచ్చు పైకెళ్ళడానికి మెట్లు, మెట్ల కింద మంచి స్పేస్ ఉంది. మంచి వాష్ ఏరియా ఉంది. పార్కింగ్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. మీరు చూసుకోవచ్చు మనకి చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్తోని, మంచి ప్లానింగ్‌తోని ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఒక్కసారి మీరు మెయిన్ డోర్ కూడా చూసుకోండి. మెయిన్ డోర్ కూడా మంచి టేక్ వాడి అద్భుతంగా కట్టారనమాట. మంచి గ్లాస్ ఫ్రేమ్స్‌తోని చాలా బాగుంది. హార్డ్‌వేర్ కూడా చూసుకోవచ్చు. హార్డ్‌వేర్ కూడా చాలా బాగుంది. అసలు లోపటికెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. 2530 స్క్వేర్ ఫీట్‌లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. చూసుకోవచ్చు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాల్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు. మంచి 3/3 టైల్స్ వాడి అద్భుతంగా కట్టారు. మీరు చూసుకోవచ్చు టీవీ పాయింట్ చాలా పెద్దగా వచ్చింది. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్, దీనికి ఆపోజిట్‌లో కిచెన్ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇదొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకు వాస్తు ప్రకారంగా కిటికీలు గానీ, డోర్స్ గానీ వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి ప్లానింగ్‌తో కట్టారు కాబట్టి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది. ఒక 6x6 మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా ఉంది. సరిపడిన సెల్ఫ్‌లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్స్ వాడి అద్భుతంగా కట్టారు. చూసుకోవచ్చు మనకి విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది. మనకు మళ్ళీ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్‌లో వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు లో రూఫ్ కూడా ఒట్టిగా వదిలేయకుండా మంచి డోర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు బెడ్రూమ్స్ డోర్ కానీ, మెయిన్ డోర్ కానీ మంచిగా అందంగా ఉన్నాయన్నమాట. మంచి స్టాండర్డ్‌గా ఉన్నాయి. మనకి లాక్స్ కూడా మంచి స్టాండర్డ్‌గా ఉన్నాయి. దీనికి ఆపోజిట్‌లో ఎగ్జాక్ట్‌లో ఆపోజిట్‌లో కిచెన్ ఉంది. చాలా మట్టుకు కిచెన్‌లు సరిగ్గా కుదరవు. వీళ్ళు మాత్రం మంచి ప్లానింగ్‌తో చూసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. చూసుకోవచ్చు ఇందులోనే డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మనకి వీళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది. కిచెన్ అయితే పూజ గది చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. చూసుకోవచ్చు మనకి ఎల్ షేప్ ప్లాట్‌ఫామ్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్‌లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్ చేయించుకుంటే ఇంకా అద్భుతమైన లుక్ వస్తుంది. ఇందులో కూడా చూసుకోవచ్చు మీరు లో రూఫ్ ఉంది. లో రూఫ్ కూడా డోర్ పెట్టడం జరిగింది. ఫాల్ సీలింగ్ కిచెన్‌లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. హాల్‌లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్‌గా కట్టారు. మనకిందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకు హాల్‌లో కూడా వాస్తు ప్రకారంగా ఇటు పక్కన కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇది
మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక ఇద్దరు చిన్న పిల్లలకి సరిపడే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి వెంటిలేషన్ పరంగా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంది. ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు వెనక కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. వెనక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మనకి మంచి కెపాసిటీతో ఉన్న సంప్ ఉంది. చూసుకోవచ్చు బోరు. వాటర్కి అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్ అద్భుతంగా ఉంది. ఇంకా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు మంచి బాల్కనీ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మంచి స్టీల్ రైలింగ్తో మంచి గ్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఇటు పక్కన కూడా మంచి స్టీల్ రైలింగ్తో చాలా బాగుంది సెక్యూరిటీ పర్పస్. చూసుకోవచ్చు కింద ఏ విధంగా అయితే డోర్ ఉందో పైన కూడా మంచి గ్లాస్ ఫ్రేమ్స్తో మంచి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. మంచి టేక్ వాడి అద్భుతంగా ఉంది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు ముట్టుకుంటే దీని ఫీలింగ్ అయితే మనకు అర్థమైపోతుంది క్వాలిటీ విషయంలో. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. డోర్ అయితే చాలా బాగుంది. కింద ఏ విధంగా అయితే డోర్ ఉందో పైన కూడా అదే విధంగా మంచి టేక్ వాడి అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఈ సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్ వచ్చింది. మంచి డిజైన్స్తోని మంచి ఫాల్ సీలింగ్తోని అదేవిధంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చాలా బాగుంది. చూసుకోవచ్చు హాల్కి సిట్అవుట్ ఏరియాకి కూడా మంచి మధ్యలో వుడ్తో మంచి డిజైన్ చేయించడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. హాల్లోకి అయితే ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు హాల్ అయితే చాలా బాగుంది. కింద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది. ఒక సిట్అవుట్ ఏరియా ఎక్స్ట్రా వచ్చింది, అదొకటే తేడా. చూసుకోవచ్చు మంచి టీవీ పాయింట్ అద్భుతంగా ఉంది. మంచి కబోర్డ్స్ చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఒకసారి విండోస్ చూసుకోవచ్చు మీరు. విండోస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ఉందన్నమాట. వెంటిలేషన్ చాలా బాగుంది. వాస్తు ప్రకారం ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకి కిచెన్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. కింద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్టడం జరిగింది. కాకపోతే కబోర్డ్స్ లేవు, కింద పైన కబోర్డ్స్ ఉన్నాయి, అంతే తేడా. చూసుకోవచ్చు కబోర్డ్స్ కూడా నీట్గా మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. గోడలకు కూడా మంచి డిజైన్ స్టిక్కర్ వేయడం వల్ల రూమ్కి అద్భుతమైన లుక్ వచ్చింది. ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చాలా అద్భుతంగా కుదిరింది. చూసుకోవచ్చు ఇందులో కూడా లో రూఫ్ ఉంది. లో రూఫ్ కూడా మంచి డోర్ అయితే పెట్టడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్లో ఆపోజిట్లో మన కింద చూసిన విధంగానే ఆపోజిట్లో మనకి కిచెన్ ఉంది, పూజ గది ఉంటుంది. కిచెన్ కంటే ముందు మన కింద ఏ విధంగా అయితే చూసామో అదే విధంగా మనకి ఇక్కడ స్పేస్ వచ్చి మనకి బాత్రూమ్ వచ్చింది. చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా కుదిరింది. మనకి ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని కిచెన్ ఉంది. చూసుకోవచ్చు ఎంత మంచి డిజైన్ ఉందో. చూడ్డానికి అద్భుతమైన లుక్ వచ్చింది. ఇప్పుడు మనం కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. పూజ గది కూడా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా అద్భుతంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు కిచెన్లో కూడా మంచి కలర్ కాంబినేషన్తో కబోర్డ్స్ అయితే అద్భుతంగా చేయించడం జరిగింది. ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మన కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ హాల్ చూశారు, కిచెన్ చూశారు, మాస్టర్ బెడ్రూమ్ చూశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటున్నానంటే మనకి కింద సెట్ బ్యాక్ ఉంది, పైన సెట్ బ్యాక్ లేదు కాబట్టి ఇంత అద్భుతంగా స్పేషియస్గా వచ్చింది. ఇందులో కూడా మంచి కబోర్డ్స్ ఉన్నాయి. మంచి స్టిక్కరింగ్ డిజైన్తో అద్భుతంగా వేయడం జరిగిందనమాట. మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. చూసుకోవచ్చు మంచి వాష్ ఏరియా ఉంది. వెనుక కూడా మంచి సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు చుట్టూ ఇళ్ళ మధ్యలో హైవేకి దగ్గరగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఈ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ మనకి 10,000 నుంచి 12,000 వరకు ఈజీగా వస్తుంది. పైన ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి 12 నుంచి 15,000 వరకు రెంట్ ఈజీగా వస్తుంది. హైవేకి దగ్గరగా ఉంది, హయత్ నగర్కి దగ్గరగా ఉంది, ఎగ్జిట్ నెంబర్ 11కి కూడా దగ్గరగా ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో హైవేకి దగ్గరగా చూసే వాళ్ళకి ఈ ఇల్లు అద్భుతంగా సెట్ అవుతుంది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ ప్రైస్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోవచ్చు అద్భుతమైన పరగోలతోని మనకి హెడ్ రూమ్ కూడా స్లాబ్ వేయడం జరిగింది. ఆఖరికి వాటర్ ట్యాంక్ కూడా రింగులతో కట్టకుండా మంచి మనకి సిమెంట్తో కట్టడం జరిగింది. హైట్ మీద పెట్టడం వల్ల వాటర్ ప్రెషర్ ప్రతి బాత్రూమ్ కూడా మంచి ప్రెషర్తో వస్తుంది. చూసుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా ఉంది. హైవేకి అతి దగ్గర.
చుట్టూ ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈ ఇల్లైతే ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికొస్తే దీని ప్రైజు 1,45,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 80% ఈజీగా బ్యాంక్ లోన్స్ వస్తాయి. మీకు ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఓనర్‌కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఫస్ట్ టైం గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.